హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు రీడింగ్లో చూద్దాం ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్, మీరు ఒక కార్డ్ జంప్ అయి బయటపడింది. ఓకే, డెవిల్ ఎనర్జీస్. డెవిల్ కార్డ్ వస్తే ఫాలోడ్ బై కార్డ్ చూడాలి. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇలా ఉన్నాయి ప్రజెంట్. అంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ తనకి కొన్ని లస్ట్ఫుల్ థాట్స్ ఉండొచ్చు మీ పైన, లేదు అనుకుంటే ఎడిక్షన్స్ ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఇది ఒక టాక్సిక్ ఎనర్జీ. ఈ టాక్సిక్ ఎనర్జీ అటు మీ పర్సన్కి మంచిది కాదు, ఇటు మీకు మంచిది కాదు. ఓకే, క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి ఎనర్జీ. అండ్ టూ ఆఫ్ వాండ్స్లో ఏంటి అని అంటే మీ పర్సన్ ఇక్కడ తన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ప్రజెంట్ తన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ నుండి ఒక న్యూ లైఫ్కి షిఫ్ట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. కెరీర్ పైన, ఫైనాన్సెస్ పైన బాగా ఫోకస్ పెట్టారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఇది ఒక రీకన్సిలేషన్ కార్డ్. రీయూనియన్ అయితే జరగబోతుంది. ఇది అరౌండ్ 3 months పట్టొచ్చు ఆర్ 2 months పట్టొచ్చు. అండ్ రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. ఓకే, సో ఎంపరర్ కార్డ్, ఇదొక ఫాదర్లీ ఫిగర్ అండ్ ఇదొక మెచ్యూర్డ్ మైండ్ అనమాట. ఓకే, మీది కానీ మీ పర్సన్ది కానీ 4, 13, 22, 31 డేట్స్లో మీ బర్త్ డేట్ ఉండొచ్చు. అండ్ ఇదొక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి తను చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు. అండ్ ప్రతి పాయింట్ ఆఫ్ మీ రిలేషన్షిప్ని చాలా అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీ లైఫ్లో ఏమన్నా ట్రబుల్స్ మీ పర్సన్ క్రియేట్ చేస్తారేమో మీ లైఫ్లో ఒకవేళ అని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు చూస్తే ఒక ఎంప్రెస్ ఎనర్జీ, ఇక్కడ మీ పర్సన్ చూస్తే ఒక ఎంపరర్ ఎనర్జీ. సో ఎనర్జీస్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫియర్ఫుల్నెస్ కూడా కనిపిస్తుంది. అంటే ఫియర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ మైండ్లో. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తే మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ రావడం అవన్నీ అది ప్రాబ్లమాటిక్గా అవుతుందా లేదా అనేది కూడా చూస్తున్నారు. చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ కోసం. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ ఆ రాంగ్ చాయిస్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో థర్డ్ పార్టీ, ఆ రాంగ్ చాయిస్ ఇప్పటికీ కూడా మీ పర్సన్ని డిప్రెషన్లోంచి బయటికి రానివ్వకుండా కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే ఓన్లీ ఎనర్జీ, ఆ పర్సన్తో మీ పర్సన్ రిలేటెడ్ అయ్యి లేరు. బట్ ఆ డిప్రెషన్ ఎనర్జీస్ ఇంకా సడన్గా గుర్తు రావడం, ఫ్రీ టైంలో మళ్ళీ అవే గుర్తుకు రావడం, మళ్ళీ మీ పర్సన్ బాధపడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వైపు ఎందుకు వెళ్ళారు అంటే మీ పర్సన్ ఒక లగ్జరీ లైఫ్ కావాలి, తన లైఫ్లో అన్ని లగ్జరీస్ ఉండాలి అని కోరుకునే పర్సన్. కార్లు, బంగ్లా, ఒక మంచి జాబ్ ఆర్ మంచి బిజినెస్,
మంచి బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కోరుకునే మీ పర్సన్. బట్ అలా అని హార్డ్ వర్క్ చేయకుండా ఇవన్నీ వస్తాయా అని అంటే అలా కూడా ఒప్పుకోరు మళ్ళీ. బట్ అవన్నీ కూడా తన లైఫ్లోకి రావడానికి తను చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటి అని అంటే మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటో తెలుసుకొని అవన్నీ కూడా మీ పర్సన్కి ఇచ్చేస్తాను అన్నట్టుగా, అరేంజ్ చేసేస్తాను అన్నట్టుగా మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసి మీ పర్సన్ ఇంతవరకు తీసుకొచ్చారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఏమనిపించిందంటే ఇప్పుడు మీ పర్సన్కి అవన్నీ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం అనేది కష్టం, ఆ లగ్జరీస్ అన్నీ అరేంజ్ చేయడం కష్టం. ఎందుకు ఈ పర్సన్కి దూరంగా ఉంటే బెటర్ అని అనుకొని వేరే పర్సన్ని చూస్ చేసుకుని మీ పర్సన్ని గోస్ట్ చేసేసారు సడన్లీ. సో అది మీ పర్సన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అసలు ఇవన్నీ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే ఇక్కడ. అండ్ మీ పర్సన్ అలా డైలమాలో పెట్టి ఆడించుకోవడం ఇన్ని రోజులు వాళ్ళు వేసుకున్న ప్లాన్ అన్నమాట. సో ఆ ప్లాన్లో ఈజీగా ఇరుక్కున్నారు మీ పర్సన్. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, ఆర్ మీరు అయి ఉండొచ్చు ఇది, లేదా ఇద్దరు అయి ఉండొచ్చు. ఇదొక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ ఎనర్జీ, మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, అబండెంట్ పర్సన్. ఓకే, ఇది మీ ఎనర్జీస్కి మ్యాచ్ అవుతుంది. ఇది మీ పర్సన్ ఎనర్జీస్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మ్యాచ్ కాదు ఇది. అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీరు చిన్న ఏజ్లోనే జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తూ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మీరు తీసుకొని మీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్న పర్సన్ మీరు. సో ఇది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, బట్ ఇది మీ పర్సన్కి కూడా సూట్ అవుతుంది ఈ పాయింట్స్లో. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కూడా చిన్నప్పుడే అంటే అరౌండ్ 16 or 17 నుంచే తను స్టడీస్ పైన ఫోకస్ చేయకుండా ఓన్లీ ఈ వర్క్ పైన ఫోకస్ చేసి తను ఫైనాన్షియల్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటూ అలా ఆ ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఏర్పడింది మీ పర్సన్కి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మైండ్ సెట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే మీ పర్సన్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని పని మీ పర్సన్ కూడా చేయరు. సేమ్ వే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ లైఫ్లోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా మీ పర్సన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. సో ఇదొక ఫ్యామిలీ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ రిలేషన్ మీ పర్సన్కి. సో ఇది చాలా డిఫికల్ట్ డెసిషన్ అన్నమాట. ఈ డెసిషన్ తీసుకోవాలంటే కూడా చాలా టైం పట్టేస్తుంది మీ పర్సన్కి. ఆ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి బయటపడాలి అని అంటే వీళ్ళందరి పర్మిషన్ కూడా కావాలి. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఆ ఫ్రెండ్స్ మాత్రం మీకు సపోర్టింగ్గా ఉంటారు ఎప్పుడు కూడా. మీరే బెస్ట్ పర్సన్ మీ పర్సన్కి బెస్ట్ కరెక్ట్ మ్యాచ్ మీరు ఇద్దరు అని అంటారు. థర్డ్ పార్టీకి ఈ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ రీసెంట్ పాస్ట్లో కూడా చాలా డిప్రెషన్లో ఉంటూ ఏదో కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ లాగా అయిపోయి ఉన్నారు మీ పర్సన్ లాస్ట్ 5 to 8 months వరకు. సో అదంతా చూసిన మీ పర్సన్ ఫ్రెండ్స్ ఏమైతే ఉన్నారో ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడమనే మీ పర్సన్కి సలహా ఇస్తున్నారు అండ్ మీతో కనెక్ట్ అవ్వమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే మీతో ఉన్న కాసేపు కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అది మళ్ళీ ఆ విషయాలు వెళ్ళి మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం అనేది కూడా జరిగింది. సో అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్లీ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. వేరేస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మీకోసం కనీసం తెలియదు. బట్ ఈ పర్సన్కి ఏదో ఈ థర్డ్ పార్టీ కంటే కూడా ముందు ఇంకా ఏవో కొన్ని క్యాజువల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ పేరెంట్స్ మీ పర్సన్ని సరిగ్గా ఎక్కడికి వెళ్ళనీయకుండా ఎవరితో కలవనివ్వకుండా సోషల్ మీడియాలో ఎక్కువ ఉండొద్దు అంటూ రెస్ట్రిక్షన్స్ పెడుతూ అలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు మీ పర్సన్ని.
సో అందుకే మీ పర్సన్కి ఎప్పుడు మీకోసం చెప్పాలని అనిపించలేదు, ఎందుకంటే కొంచెం భయపడ్డారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని. ఓకే, సో నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో? క్వీన్ ఆఫ్ వాండ్స్, థర్డ్ పార్టీ. నియర్ ఫ్యూచర్లో ఈ థర్డ్ పార్టీ ఏం చేయబోతున్నారు? 8 ఆఫ్ కాయిన్స్ అండ్ 7 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ కోసం ఇప్పుడు చెప్పానో, ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో నుండి చాలా దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. అంటే ఏంటి అని అంటే సేమ్ టౌన్లో ఉంటే మీరు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ సేమ్ టౌన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు మీ పర్సన్కి చాలా దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. అది ఎందుకో అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, వాళ్ళు వేరే పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడే ఉంటూ అవన్నీ మీ పర్సన్ ఫ్యామిలీకి మీ పర్సన్కి తెలిసేటట్టు చేయాలి అని అంటే కొన్ని గొడవలు పెద్దవే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సన్ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి వాళ్ళు డిసైడ్ అయ్యారు. బట్ ఇక్కడ మీ పర్సన్ అవన్నీ కూడా థింక్ చేయట్లేదు, మీ పర్సన్కి ఆ విషయం తెలియకపోవచ్చు కూడా. బట్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్లో అయితే ఉంటున్నారు, మార్నింగ్ టు నైట్. ఓకే, ఎందుకు అనంటే తన కెరీర్ పైన తన ఫైనాన్సెస్ పెంచుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే, సో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు డస్ట్బిన్లో పడేశారు. అంటే ఏంటంటే అక్కర్లేదు, ఇప్పుడు తను సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారో అప్పటి వరకు కూడా ఇంకా వేరే పర్సన్ ఎవరు తన లైఫ్లోకి రాకూడదు అని సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు. మీరు చూస్తే ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, అబండెంట్, ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఈ ఎనర్జీని రీచ్ అవ్వాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. ఇది తనకి ఎలా ఉంటుందంటే సడన్గా ఎప్పుడో తను నిద్రపోతున్నప్పుడో ఎప్పుడో ఒక ఎవరో వచ్చి తనకి చెప్పినట్టుగా, ఎందుకు డివైన్ ఇచ్చిన రిలేషన్ని వద్దనుకుని ఒక టాక్సిక్ రిలేషన్ కోసం ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నారు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, ఎందుకు అవే థాట్స్లో ఎప్పుడు ఉంటారు అని ఎవరో చెప్తున్నట్టుగా అండ్ మీ వైపు వెళ్ళమని ఎవరో చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సడన్గా మీ పర్సన్కి. అండ్ ఫ్యూచర్లో కూడా, నియర్ ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుంది. అండ్ సడన్లీ మీ పర్సన్ దగ్గర నుండి మీకు ప్రపోజల్ లాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరే తన లైఫ్ అంటూ, మీరే తన ఫ్యూచర్ అంటూ ఇలా రకరకాలుగా చెప్తున్నట్టుగా మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అదొక న్యూ బిగినింగ్ అనమాట. మీరు కంప్లీట్లీ షాక్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి ఈ పర్సన్ చేంజ్ అవ్వబోతున్నారు ఇప్పుడు. ఓకే, సో కొంతమంది విషయంలో ఇది మ్యారీడ్ పర్సన్ ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో, ఇద్దరు మ్యారీడ్ అయిన వాళ్ళు ఎక్కువ రిలేషన్లో ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్ రిలేషన్లో, అలాంటి వాళ్ళకి ఇది జరగదు. ఎందుకంటే అవి లీగల్ రిలేషన్స్. మ్యారీడ్ పీపుల్ మధ్యన ఉండే రిలేషన్స్ లీగల్ రిలేషన్స్. అవి అంత త్వరగా సాల్వ్ అయిపోవాలి అని అనుకుంటే గనక అది అయ్యే పని అయితే కాదు. ఓకే, సో మీరు చాలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి విషయాల్లో. ఒక రిలేషన్ కట్ అయినా ఇద్దరూ కూడా లీగల్లీ ఆ రిలేషన్ నుండి బయటికి వస్తే అప్పుడు మీ రిలేషన్కి ఒక ఫౌండేషన్ అనేది పడుతుంది. అంతేగాని మ్యారీడ్ పీపుల్ కోసం ఒక వీడియో చేయండి అని అంటున్నారు. మ్యారీడ్ పీపుల్ కోసం వీడియో చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే ఇది కూడా అదే నేను చెప్పేది ఎనర్జీస్. ఓకే, ఇక్కడ ప్రతి రిలేషన్షిప్కి మ్యారేజే ఎండింగ్ ఉండదు. మ్యారేజ్ అనేది ఉండదు. అలా అని మీ లైఫ్లో ఆ పర్సన్ అసలు ఉండరా అంటే ఉంటారు. బట్ మ్యారేజ్ వరకు వెళ్ళదు ఆ రిలేషన్.
అన్ని విషయాల్లో వెళ్ళకపోవచ్చు. ఎందుకు అనంటే అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ అంటేనే అది ఒక లీగల్ రిలేషన్ కాబట్టి సడన్గా దాంట్లో నుండి బయటకు వచ్చి సడన్గా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడానికి చాలా టైం అనేది పడుతుంది. కొంతమంది అలా రాలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు రీయూనియన్ అయిపోతుందా ఈ మంత్ ఏమైనా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా రీయూనియన్ అనేది అవుతుంది. రీయూనియన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా అని. అది ఎలా ఉంటారు మన లీగల్గా చెప్పుకోవాలంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ యాక్షన్ తీసుకుంటారు అక్కడ. సో అవన్నీ కొంతమంది విషయంలో ఓకే అనొచ్చు, కొంతమంది విషయంలో జరగవు. సో మ్యారీడ్ పీపుల్ కోసం వీడియో చేస్తే దాంట్లో నేను ఇవన్నీ చెప్తాను. ఇది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఇద్దరికీ వర్తిస్తుంది వీడియో. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీ వైపు వస్తారు మీ పర్సన్ మీతో రీయూనియన్ చూస్తున్నారు అని. ఆ పాయింట్ మాత్రం అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే మీ మ్యారీడ్ పీపుల్కి అక్కడ నుంచి వచ్చేసి వెంటనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు అని అన్మ్యారీడ్ పీపుల్కి చెప్పగలను. మ్యారీడ్ పీపుల్ విషయంలో అలా చెప్పలేను కదా నేను. సో అది మీరు అర్థం చేసుకోండి. సో అందుకే నేను చెప్తుంటాను, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో కూడా చూద్దాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది చూద్దాం. ఓకే, ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా ఉన్నాయి ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్. మీ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఈ క్వీన్ ఆఫ్ కప్స్ని మ్యాచ్ అయ్యే ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయి మీ పర్సన్కి. సో మీ వాల్యూ ఏంటో తెలుసుకొని మీ వైపు రాబోతున్నారు మీ పర్సన్. బట్ అయినా ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు అని అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీని ఇంకా సాల్వ్ చేయలేదు మీ పర్సన్. అది ఒక ఎలా ఉంది అంటే తను స్టక్ అయిపోయారు ఆ థర్డ్ పార్టీ వల్ల. మీ పర్సన్ వల్ల మీరు స్టక్ అయిపోయారు. బట్ దీనికి కూడా ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకునే టైం అనేది దగ్గర పడింది. డిసైడ్ చేసుకోవాలి ఇద్దరి మధ్య అసలు తన లైఫ్లో ఎవరు కావాలి, తనకి ఏం కావాలి అనేది డిసైడ్ చేసుకుంటే మీ పర్సన్ మీ వైపు వెంటనే వచ్చేస్తారు. అంటే వెంటనే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడతారు. బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కమ్యూనికేషన్ అనేది చూస్తారు త్వరలో. ఓకే, సో డీప్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. సాడ్నెస్ కనిపిస్తుంది. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్, ఇదే నేను డిసైడ్ చేసుకోవాల్సిన టైం వస్తుంది అని అంటే ఇది అరౌండ్ 2 monthsలో డిసైడ్ అయిపోతుంది. మీ పర్సన్ క్లారిటీ ఇస్తారు. కొంతమందికి ఈ 15th లోపలనే క్లారిటీ ఇస్తారు. కొంతమందికి 2 months ఆర్ 3 months పట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి? మై వే ఆర్ హైవే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ విత్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఒక మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. డైరెక్ట్ కమ్యూనికేషన్ కావాలని చూస్తున్నారు మీ థర్డ్ పార్టీ దగ్గర నుండి. ఓకే, అది అక్కడ నుండి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది త్వరలోనే. అప్పుడు మీ పర్సన్ ఆ టాక్సిక్ ఎనర్జీ నుంచి రిలీజ్ అవ్వబోతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఎవరినైతే తన సోల్మేట్ అనుకున్నారో ఆ థర్డ్ పార్టీ జస్ట్ ఒక ప్లేయర్ టైప్ ఎనర్జీ అన్నమాట. ఆ ప్లేయర్ వేరే పర్సన్ ఇప్పుడు చూస్ చేసుకొని మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. బట్ ఇంకా మీ పర్సన్ చాలా హానెస్ట్గా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా ఇంకా. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా వద్దు, ఆ గేమ్స్ వద్దు నా లైఫ్లో, ఆ మ్యానిపులేషన్ వద్దు, అలాంటి పీపుల్ ఎవరు కూడా, టాక్సిక్ పీపుల్ ఎవరు కూడా నా లైఫ్లో ఉండొద్దు అని డిసైడ్ అయ్యే టైం ఇప్పుడు వచ్చింది. దాన్నే డివైన్ టైమింగ్ అంటారు.
మీ పర్సన్కున్న ఆ బ్యాడ్ పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే డిసైడ్ చేసింది యూనివర్స్ మీ పర్సన్కి. సో అదే న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. సో ఆ మెంటల్ క్లారిటీ ఏదైతే రాబోతుందో మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుండి, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు, అది కూడా మీతో. ఓకే, సో యూనివర్స్ ఇప్పుడు మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయమని చెప్తుంది ఇక్కడ. అంటే ఆ టాక్సిక్ ఎనర్జీ నుంచి రిలీజ్ అయ్యి ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు బిహైండ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అవ్వబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇదొక బిజినెస్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఇదొక బిజినెస్ ఓరియంటెడ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ అలాంటి బిజినెస్ ఏదైనా చేస్తుండొచ్చు మీ పర్సన్. 24 hours బిజినెస్ ఐడియాసే ఉంటున్నాయి మీ పర్సన్ మైండ్లో. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్, ఇది మీరున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో మీరు అసలు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ కోసం మీరు ఏమనుకుంటున్నారు. ఓకే, మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ బిజినెస్ అండ్ ఫైనాన్సెస్. మీ కెరీర్ పైన, ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టారు మీరు. మీ పర్సన్ కోసం మీరు చాలా కామ్గా వెయిట్ చేస్తున్నారు. ఏదైతే జరుగుతుందో, యూనివర్స్ ఏం డిసైడ్ చేసిందో అదే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే యూనివర్స్కి సరెండర్ అయ్యారు మీరు. అందుకే యూనివర్స్ మీకు ఒక పాజిటివిటీ అనేది మీ వైపు పంపిస్తుంది, ఒక పాజిటివ్ పర్సన్ని మీకు ఇస్తుంది అన్నమాట. సో అసలు ఈ పర్సన్ ఎవరి కోసం చెప్తున్నాను నేను మొత్తం రీడింగ్. మీ లైఫ్లో అసలు ఈ పర్సన్ ఎవరు? ఓకే, చాలా క్లారిటీ వచ్చింది చూడండి. ఈ పర్సన్ ఎవరు అనంటే మీ పాస్ట్ పర్సన్, పాస్ట్ రిలేషన్ మీ లైఫ్లో మిమ్మల్ని ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన పర్సన్. ఓకే, మీ విలువేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని థర్డ్ పార్టీలో పెట్టి, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో మిమ్మల్ని, ఈ థర్డ్ పార్టీ వ్యామోహంలో మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పడేసి మీకు అసలు ఏది తెలియకుండా ఉండాలి అని మిమ్మల్ని అన్ని విషయాల్లో దూరం పెట్టి, మిమ్మల్ని బ్లాక్ చేసి, మీతో సడన్గా మాట్లాడకుండా మీకు దూరం అయిపోయారు మీ పర్సన్. ఆ పర్సన్ కోసం రీడింగ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీనే సోల్మేట్ అనుకున్న మీ పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ అయింది. ఇప్పుడు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు, ఈ థర్డ్ పార్టీని వద్దు అనుకుంటున్నారు. ఓకే, సో మీ సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ అనేది చూస్తారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది కూడా మీ పర్సనే. ఓకే, సో ఒక లాంగ్ కాన్వర్సేషన్ కూడా రాబోతుంది మీ పర్సన్ నుండి, ఒక హానెస్ట్ కాన్వర్సేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ అన్నమాట మీ లైఫ్కి, మీ రిలేషన్షిప్కి. అది ఎంత డిప్లొమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయంటే అందులో మీ పర్సన్ అడుగుతారు మిమ్మల్ని. అసలు కొన్ని క్వశ్చన్స్ మీరు జవాబు కూడా చెప్పలేరు. ఇది కాల్ అవ్వనివ్వండి లేదా చాటింగ్ అవ్వనివ్వండి, ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినట్టుగా ఫీల్ అవుతారు మీరు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని. మీరు చెప్పడం చాలా కష్టం, అయినా కూడా మీరు కామ్గా ఉంటారు. మీరంటే ఏంటో మీ పర్సన్కి తెలుసు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు మీరు. చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక ప్రశాంతమైన మైండ్ సెట్ మీది. మీ హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది ఇక్కడ చూడండి. హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంటుంది. మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు మీ పర్సన్కి. బట్ అవన్నీ కూడా ఎప్పుడు మీ పర్సన్ కన్సిడర్ చేయలేదు. ఓకే,
మీరు అలాగే మాట్లాడుతూ ఉంటారు, తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోయారు మీ పర్సన్. సో ఇప్పుడు అవన్నీ కూడా కన్సిడర్ చేసి మీ విషయాలన్నీ గుర్తొచ్చి చాలాసార్లు ప్రతి నైట్ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, మీ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కూడా మీ పర్సనే అని మీ పర్సన్కి తెలుసు. కాబట్టి తను చేసుకున్న రాంగ్ చాయిస్ అండ్ మీకు చేసిన ద్రోహం, ఈ రెండు తలుచుకొని ప్రతి నైట్ ఏడ్చుకొని మళ్ళీ తాను సమర్థించుకొని ఆ విషయాలన్నీ మళ్ళీ మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదే జరుగుతుంది రొటీన్. బట్ ఈ నెగిటివ్ పీరియడ్ అనేది అయిపోతుంది ఇక త్వరలో. ఒక పాజిటివ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక హార్మోనియస్ రిలేషన్ మీద డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఇది. సో కింగ్ ఆఫ్ సోర్డ్స్, మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి. తప్పకుండా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. హానెస్ట్ కమ్యూనికేషన్ ఏదైతే జరగబోతుందో దాంట్లో మీకు ఈ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒక యూనిఫామ్ బేస్డ్ జాబ్ ఏదో చేస్తున్నారు. మేబీ సివిల్ సర్వీసెస్లో ఉండుండొచ్చు మీరు, లేదా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఉండుండొచ్చు, కంపెనీ సిఈఓ ఆర్ సిఈఓ కంటే ఇక్కడ ఎక్కువ సివిల్ సర్వీసెస్లోనే ఉన్నారు. అండ్ అంటే ఆర్మీ, పోలీస్, లాయర్స్ ఇలాంటి సెక్షన్లో ఉన్నారు ఇక్కడ మీరు. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, మీకు కూడా ఏవో 2 ప్రాబ్లమ్స్ 2 రిలేషన్స్ ఉన్నాయి. సో వాటిని సాల్వ్ చేసుకునే ఇదిలో మీరున్నారు. చాలా బిజీ పర్సన్ మీరు ఇక్కడ. ఓకే. అండ్ మీరు వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీరు చాలా ఎలాబరేటెడ్ వెర్షన్లో చెప్తారు మీ పర్సన్కి. అవన్నీ కూడా మీరు పాస్ట్లో కూడా చెప్పారు మీ పర్సన్కి. బట్ అప్పుడు కూడా మీ పర్సన్ అవి కన్సిడర్ చేయలేదు. బట్ ఇప్పుడు తనంతట తానే మీకు అవన్నీ చెప్తారు. మీరు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో మీ పర్సన్ కూడా అవే ప్లాన్స్ వేసుకుని ఉన్నారు అక్కడ. సో అవన్నీ కూడా మీకు చెప్తారు త్వరలో. ఇప్పుడు హీలింగ్ పీరియడ్లో ఉన్నారు మీ పర్సన్. మీరు కూడా హీలింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఇక్కడ. ఎస్, 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ, సక్సెస్, పబ్లిక్ రికగ్నిషన్. ఓకే. మీ రిలేషన్షిప్కి, మీ కెరీర్కి మీరు ఇంకేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది ప్రమోషన్స్, కొంతమంది శాలరీ హైక్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది తప్పకుండా నిజమవుతుంది ఇక్కడ. ఓకే. సో ఆ ఎక్స్పెక్ట్ చేసేది కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయండి. అక్కడ కూడా ఏదైనా రాంగ్ ఉంటే అదే నిజమవుతుంది. ఓకే. సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో? జడ్జ్మెంట్ జరగబోతుంది ఇక్కడ. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో జడ్జ్మెంట్ అనేది జరగబోతుంది. ఎవరైతే లీగల్ కేసెస్ ఫైట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫేవరబుల్గా వస్తుంది మీకు ఆ జడ్జ్మెంట్. యూనివర్స్కి మీరు ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో అప్పుడే యూనివర్స్ డిసైడ్ అయింది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు ఇవ్వడానికి అప్పుడే యూనివర్స్ డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీరు యూనివర్స్ని అడిగేది ఒక నెగిటివ్ విష్ అనుకోండి, అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. మీరు అడిగే దాంట్లో ధర్మం అనేది ఉండాలి. అది ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. యూనివర్స్ ఎప్పుడు మీకే సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఓకే. డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఈ డివైన్ మ్యాస్కులిన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో ఈ డివైన్ ఫెమినిన్కి కూడా ఒక మంచి పవర్ఫుల్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఈ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ రావడం ఒకటే రీడింగ్లో అనేది చాలా ఆస్పీషియస్ సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు వరకు మీకు మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చిన మీ పర్సన్ ఇప్పుడు మీకు హానెస్ట్ రిలేషన్ అంటే ఎలా ఉంటుందో తనే చూపిస్తారనమాట.
మీరే షాక్ అవుతారు నేను చెప్తున్నాను. అప్పుడు మీరు ఈ రీడింగ్ గుర్తు చేసుకోండి. ఈ రీడింగ్ అప్పుడు మీకు తప్పకుండా గుర్తొస్తుంది. ఇదొక పవర్ఫుల్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశులు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇద్దరిలో ఒకళ్ళైనా కూడా ఈ రాశులకి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, అసలు మీరే నమ్మలేరు నా లైఫ్ ఏంటి ఇంత మారిపోయింది అని. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీరు ఫైనాన్షియల్గా ఇంకా ఎదిగిపోతారు, ఊహించని ఎత్తుకి వెళ్తారనమాట. సో అదొకటి ఉంది ఇక్కడ. మీ ఎనర్జీస్ కలిస్తే పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటాను నేను, అదనమాట. సో యూనివర్స్ అసలు మీకు ఇచ్చే సలహా ఏంటి? కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. 6 ఆఫ్ సోర్డ్స్. యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా టాక్సిక్ రిలేషన్లో కనుక ఉన్నట్టయితే మీరు కూడా ఆ టాక్సిక్ రిలేషన్ నుండి బయటపడిపోతారు. మీరు డిసైడ్ అయిపోతారు ఇంకా ఆ టాక్సిక్ పర్సన్ నా లైఫ్లో వద్దు అని. అండ్ ఆ టాక్సిక్ పీపుల్ అందరినీ వదిలి మీరు న్యూ లైఫ్ వైపు ట్రావెల్ చేస్తారు అని చెప్తుంది యూనివర్స్. అంటే మీరు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మీ లైఫ్లో ఉండాలి, ఎవరు మీ లైఫ్లో ఉండకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకుంటారనమాట. సో అది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇదొక ఇక్కడ మనకి మేష, సింహ, ధనుష్ రాశులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒక స్టబర్న్ పర్సన్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చారు. అంటే ఇప్పుడు ఒక స్టబర్న్ పర్సన్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు చాలా ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్లా తయారయ్యారు. అండ్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ నుండి మీరు. ఒకప్పుడు మీరు కూడా ఈ రిలేషన్ నుండి బయటపడిపోవాలి, ఇలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక మూమెంట్లో మీరు అనుకునేవారు ఈ పర్సన్ వద్దు నా లైఫ్లో. అదే మూమెంట్లో నేను వేరే వాళ్ళకి కమిట్ అవ్వలేను, ఈ పర్సనే ఉండాలి నా లైఫ్లో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఎనర్జీస్ అన్నీ ఇప్పుడు ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న ఎనర్జీస్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాయి. అంటే వేరే పర్సన్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఈ పర్సన్ కూడా అంతే, వేరే పర్సన్ని తన లైఫ్లోకి రానివ్వరు. ఓకే, మీతో కమిట్ అయ్యేంత వరకు కూడా సింగిల్గానే ఉంటారు, కానీ ఇంకో పర్సన్కి కమిట్ అవ్వరు మీ పర్సన్. సో అలాంటి జెన్యూన్ రిలేషన్షిప్ ఇది. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అంటే ఒక జెన్యూన్ అండ్ హానెస్ట్ రిలేషన్షిప్. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే రాసుల విషయం చెప్పాను. అండ్ ఎవరికైతే ఇప్పటి వరకు ఈ రీడింగ్ రెజొనేట్ అయిందో వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ టైప్ 555 ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఒకవేళ మీకు రెజొనేట్ అయితే అండ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఓకే, సో లాస్ట్ కార్డ్. మీ పర్సన్ అండ్ మీరు ఇంకా రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు ఇంకా అవన్నీ తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఇదైతే నో డౌట్. ఇక్కడ హైరోఫాంట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, నో డౌట్. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పాను, చాలా హానెస్ట్ రిలేషన్ కోరుకుంటున్నారు మీరిద్దరూ ఒకరి నుండి ఒకరు. ఈ డివైన్ టైమింగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ విషయంలో డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఆ టాక్సిక్ పర్సన్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయి
మీ పర్సన్ కంప్లీట్లీ మీకు కమిట్ అవుతారో అది డివైన్ టైమింగ్ మీ పర్సన్ దృష్టిలో. అండ్ మీ దృష్టిలో ఏంటి అని అంటే డివైన్ టైమింగ్. మీ పర్సన్ ఎప్పుడైతే కంప్లీట్లీ ఆ టాక్సిక్ పీపుల్ని వదిలి మీ వైపు వస్తారో, ఎప్పుడు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారో అదే డివైన్ టైమింగ్ మీ దృష్టిలో. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ బిహైండ్ ద డెక్ ఏంటో చూద్దాం. నైట్ ఆఫ్ వాండ్స్. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ, బట్ సమ్ టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఈ టాక్సిక్ ఎనర్జీ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది థర్డ్ పార్టీ రిలేటెడ్ ఎనర్జీస్ ఇవి. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు మీకు కాదు సారీ, మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మీ పర్సన్కి అది కూడా తెలియదు. వాళ్ళని చాలా హానెస్ట్ పీపుల్ అన్నట్టు చూశారు, ఒక పాజిటివిటీ అనేది చూశారు ఈ కనెక్షన్లో, కానీ అది 100% రాంగ్ అని ప్రూవ్ అయింది. సో అవన్నీ ఈ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇవి. మీ పర్సన్ని మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడిగి మళ్ళీ మీ పర్సన్ని డిప్రెషన్లోకి నెట్టేసి ఏదో ఒక వంక పెట్టి మీ పర్సన్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, ఈ కనెక్షన్ మ్యారేజ్ వరకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు. బట్ మీ పర్సన్ కొన్ని కండిషన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు మీ పర్సన్ దగ్గరికి రాలేకపోతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ విషయంలో. ఇంకా చాలా పాయింట్స్ చెప్పాలి, బట్ వీడియో లెంగ్తీ అయిపోతుంది ఇక్కడ, అందుకని ఈరోజు చెప్పట్లేదు, వేరే వీడియోలో మళ్ళీ చెప్తాను. ఓకే, ఛానల్ మెసేజెస్ చూద్దాం. మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్. డే డ్రీమింగ్. మీ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తున్నారు మీకోసం, మీతో కలిసి ఉండాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ డెస్టినీ, స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. ఈ పర్సన్కి రైట్ పాత్ ఏంటి అని అంటే మీతో కలిసి ఉండడం, మీతో కొలాబరేషన్, మీతో కలిసి బిజినెస్ చేయాలని అనుకోవడం, తన ఓల్డ్ ఏజ్ వరకు కూడా మీతో కలిసే ఉండాలి, లైఫ్ అంతా మీతో కలిసి ఉండాలి అనేదే తన డెస్టినీ. ఆ డెస్టినీ కోసమే చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఓకే, థర్డ్ మెసేజ్ అండర్స్టాండింగ్. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నేను మీకు, మీ పర్సన్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో తను మీ లైఫ్లోకి వస్తే అన్న దృష్టిలో కూడా ఉన్నారు. సో ఇవి తను పంపించిన ఛానల్ మెసేజెస్. అండ్ మీ ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సెల్ఫ్ లవ్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. మీరు ఇంకా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ సెల్ఫ్ లవ్ అనేది పెరిగింది, మీ సెల్ఫ్ కేర్ కూడా చూసుకుంటున్నారు. అండ్ యోగా ఇలాంటివన్నీ చేసి మీరు మీ హెల్త్ కండిషన్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. మీరు చెప్పాను కదా డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ కాబట్టి మీరు ఒక హీలింగ్ ఎనర్జీ, మీది ఒక హీలింగ్ ఎనర్జీ. మీరు అందరినీ హీల్ చేస్తారు, మీ అంతటి మీరు హీల్ అవుతూ ఉంటారు. నెగిటివ్ పీపుల్ ఎవరు అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. సో ఇంకా హీల్ అవ్వడానికి ఇంకా టైం కావాలి అని అనుకుంటున్నారు మీరు. అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఈ సెపరేషన్ అనేది ఎప్పుడు అసలు మీ మధ్య వచ్చి ఉండకపోతే బాగుండేది అని అనుకుంటున్నారు. బ్రోకెన్ హార్టెడ్గా ఉన్నారు మీరు ప్రజెంట్, అందుకే మీరు సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు హీలింగ్ కోసం. బ్రోకెన్ హార్టెడ్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. సో ఇవి ఛానల్ మెసేజెస్, ఇవన్నీ మీ పర్సన్కి చెప్తున్నారు. ఓకే, ఓవర్వెల్మ్డ్. ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. మీ పర్సన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ, మీరు కూడా స్ట్రెస్సే ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ చెప్పాలంటే అసలు ఇద్దరు కూడా సేమ్ పేజ్లో ఉన్నారు. ఓకే,
సో ఇదండి ఈరోజు రీడింగ్. రీడింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, జెమ్ స్టోన్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్షలు, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.